the way we are teaching, that we expect the outcome of the student, not output of the institute. ఇంతమంది పాస్ అయ్యారని కాదు, ఇప్పుడు నేను అనట్లేదు ఎలక్ట్రానిక్స్లో అందరూ పాస్ అవుతారు, ఇక్కడ కంప్యూటర్లో అందరూ పాస్ అవుతారు, మెకానికల్లో కూడా అందరూ పాస్ అవుతారు. దట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్. బట్ ఇక్కడ సెలెక్ట్ అయిన ఎంతమంది 2000 మంది స్టూడెంట్స్కి అవుట్కమ్ ఓన్లీ 2. ఆఫ్ కోర్స్ ఇంకొక 4 కూడా ఉన్నారు, థాట్ వర్క్స్లో ఇంకొక 4 సెలెక్ట్ అయ్యారు. దట్ ఈస్ ద అవుట్కమ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. సెలెక్ట్ కాని పిల్లలు కొంతమంది ఉంటారు. అందాక సార్ అన్నారు వాళ్ళ సబ్జెక్టులు ఉన్నాయి అయినా కానీ సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ డిప్లొమా కంప్లీట్ అయితే కానీ వాళ్ళకి మేము ప్లేస్మెంట్ ఇవ్వము. ఇవన్నీ ఏమవుతాయంటే సెలెక్ట్ కానట్టు లెక్క అనమాట. 100% మనం రికార్డ్స్లో చూపించినా కానీ. సో వాళ్ళందరికీ నేను చెప్పేటువంటిది ఏంటంటే, ఇక్కడ ఏదో మనం సెలెక్ట్ కాలేదని ఎవరు డీలా పడద్దు. అర్థమైందా? మేము సెలెక్ట్ కాలేదు, అయ్యో వాళ్ళిద్దరూ సెలెక్ట్ అయిపోయారు, మిగతా అందరూ మేము సెలెక్ట్ కాలేదు, మంచి మంచి కంపెనీలో డీలా పడద్దు. నీకు వచ్చిన ఆపర్చునిటీని బాగా వాడుకొని అగైన్ యూ హ్యావ్ టు గ్రో. మనిషికి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఎక్కడ వేసినా కానీ హీ హ్యాస్ టు గ్రో. అలానే ఉంటే ఏమవుతుంది, ఏదో జబ్బు లెక్క. గ్రో కావాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని నేను మామూలుగా కాలేజీలో పనిచేసేటప్పుడు నా ల్యాబ్లో ఒక కొటేషన్ రాసుకుంటాను. ఎయిమ్ హై, లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. అంటే మన యొక్క ఎయిమ్ కూడా ఉన్నతంగా ఉండాలి. అప్పుడు మనకు గోల్ ఉంటుంది, గోల్ సెట్ చేస్తాం. మనం చిన్న చిన్న గోళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, మన గోల్ సెట్టింగ్ కూడా చిన్నగానే ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. సో పిల్లలందరూ కానీ అదేవిధంగా స్టాఫ్ కూడా, నో డౌట్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఈ స్టేట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్, నో డౌట్. ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండేటువంటి విశాఖపట్నం, విజయవాడ, ఆంధ్ర పాలిటెక్నిక్, అదేవిధంగా ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్, అనంతపూర్, ఇవన్నీ పెద్ద పాలిటెక్నిక్లు, నంద్యాల, ఇవన్నీ పెద్ద పాలిటెక్నిక్లే. ఇప్పుడు ఆంధ్ర పాలిటెక్నిక్లో 6 మంది సెలెక్ట్ అయ్యారు. మొత్తం 15 మంది సెలెక్ట్ అయితే ఆంధ్ర పాలిటెక్నిక్లో 6 మంది సెలెక్ట్ అయ్యారు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్. రేపు పొద్దున 4th సెమిస్టర్ చెప్తున్నాను, మన కాలేజీ నుంచి